మెడికేర్ మోసం, లక్షల రూపాయల స్కామ్ వెనుక తిరుమలరావు. విశాఖపట్నంకు చెందిన మెడికేర్ అనే సంస్థ పేరుతో వందల మందిని మోసం చేసిన కేసు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తోంది. తిరుమలరావు అండి. ఇప్పుడు అరసవీలు మా సొంత ఇంటికి వచ్చామండి. నేను శ్రీ జగన్నాథ గారి తాలూకా రెండో కుమారుడిని. నేను వ్యాపార నిమిత్తం, ఇల్లు కట్టడం నిమిత్తం, సైట్ కొండ నిమిత్తం శ్రీ ఎస్వి రమణ గారి దగ్గర 30 లక్షలు, ప్రసన్న కుమార్ గారి దగ్గర 21 లక్షలు పైబడి, చంద్రశేఖర్ గారి దగ్గర 15 లక్షల వరకు నేను తీసుకోవడం జరిగింది. కోడూరు తిరుమలరావు అనే వ్యక్తి ఈ సంస్థ ద్వారా ఈజీ మనీ, ఫారెన్ ట్రిప్స్, బిజినెస్ అవకాశాలు అంటూ ఆకర్షణీయమైన హామీలు ఇస్తూ పలు వందల మంది నుండి లక్షల రూపాయలు వసూలు చేశాడు. ప్రసన్న గారు గ్రేట్ ఆఫ్టర్నూన్ అండి. 1 లక్ష రూపాయలు ఉమా బొట్టుకి పంపించండి. ప్రసన్న గారు గ్రేట్ ఈవినింగ్ సార్. 25,000 స్వైప్ చేశాను. ప్రసన్న గారు గ్రేట్ ఈవినింగ్ అండి. 50,000 రూపాయలు స్వైప్ చేశాను. ప్రసన్న గారు గ్రేట్ ఆఫ్టర్నూన్ సార్. ఇప్పుడు 1 లక్ష రూపాయల వరకు స్వైప్ చేశాం సార్. 49,992 చేశాం సార్. సార్ గ్రేట్ మార్నింగ్ సార్. ఇప్పుడు 30,000 నేను స్వైప్ చేశాను సార్. తాను క్రెడిట్ కార్డులను సేకరించి స్వీపింగ్ చేసి ఆ డబ్బులతో విదేశాలకు వెళ్లి రాబడి తెస్తానని చెప్పి నమ్మిన వారి నుండి డబ్బులు దోచేస్తున్నాడు. కేవలం శాకాహారులు, ధ్యాన సాధకులు, సాత్విక జీవనంలో ఉన్నవారిని టార్గెట్ చేశాడు. రమణ సార్, నేను ఏమిచ్చి మీరు నేను రుణం తీర్చుకోవాలి చెప్పండి. అసలు ఒక ఓనర్కి పార్ట్నర్షిప్కి ఉన్న తేడా ఏంటో చూపించారండి. గ్రేట్ సార్. రమణ గారు, రేపు నేను ధ్యానంకి పౌర్ణమి రోజు కదండి, అరకు దగ్గర ఉన్న దానికి వెళ్ళమంటారా? నాకు ఏదైనా మంచిది ఏదైనా గైడ్ చేస్తారా ప్లీజ్? వాతావరణాన్ని అతను పూర్తిగా దుర్వినియోగం చేశాడు. లక్షల రూపాయలతో ఇల్లు, సేకరించిన డబ్బుతో 3 అంతస్తుల ఇల్లు నిర్మించాడు. 1 వీక్లో నేను అంటే ఈ 18 వినాయక చవితి లోపు నేను ఇంట్లో కాగితాలు తీసుకొచ్చిస్తానండి. దానిపై అప్పు పెట్టి డబ్బులు ఇస్తానని చెప్పి మళ్ళీ కాలయాపన చేసి పారిపోయాడు. ఇంటిని వేరే వారి పేర్లతో రిజిస్ట్రేషన్, తన పేరులో కాకుండా అన్నయ్య సురేష్ మరియు చెల్లి పేరుతో ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించాడు. ప్రస్తుతం తిరుమలరావు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి గుట్టు చప్పుడు కాకుండా గల్లంతయ్యాడు. రాజకీయ నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ మోసానికి సహకరించిన రాజశేఖర్ అనే వ్యక్తి కూడా నాకు రాజకీయ నేతలతో పరిచయాలున్నాయని చెప్పి బాధితులను భయపెడుతున్నాడు. మీరు నాకు గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీని చేసిన అతను ఉగ్రాల సీతారామయ్య అని ఉన్నాడండి. రౌడీ షీటరు, చాలా మంచివాడు, చాలా ధర్మం గలవాడు. ఒక్క సెటిల్మెంట్ కూడా రూపాయి తీసుకోడు, అసలు ఒక్క సెటిల్మెంట్ కూడా తీసుకోడు, అంత ధర్మంగా ఉంటాడు. ఉదాహరణ చెబుతాను. పోసాని కృష్ణమురళి గారు అంటే సినిమా యాక్టర్ తెలుసు కదండి. ఆయన స్థలం ఈ ఆలపాటి రాజాని గుంటూరు తెనాలి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, ఆయన ఆక్రమించేశాడు 600-700 గజాలు. ఆయన దగ్గరికి, అది ఉగ్రాల సీతారామ గారి దగ్గరికి వెళ్ళి, అన్న ఇలా జరిగింది, అన్న ఇలా ఆక్రమించారంటే నీదేనా, కరెక్టేనా నీది అని అడిగాడు. ఇదిగో నన్ను నా పేపర్లను చూపించాడు. 100% నీదైతే న్యాయం జరుగుతుంది తెలుపు అన్నాడు. అర్ధరాత్రిగా 50 మందిని పంపించేసేసి తెలిసింగ్ ఇప్పించేసి ఈ స్థలం నాది అని పెట్టి ఉగ్రాల సీతారామ బోర్డు పెట్టాడు. ఏంటన్నా ఇలా చేసావంటే, నీ స్థలం అయితే నీ కాగితాలు చూపించేసి అవి చూపించేస్తానన్నాడు. అదేంటన్నా నువ్వు వచ్చే మధ్యలో కంటే వద్దబ్బా ఇలాంటి పనులు చేయమాక, నువ్వు ఇతను నా దగ్గరకు వచ్చాడు, ఆయన స్థలం ఆయనకు వదిలేసాయి అంటే ఎమ్మటే క్లోజ్ అయిపోయింది అంతే. పెమ్మసాని చంద్రశేఖర్ గారు 200 కోట్లు ఇచ్చాడు ఎలక్షన్ ఖర్చు పెట్టమని చెప్పి, తిరిగి 90 కోట్లు ఇచ్చేసాడు సార్. ఒక్క రూపాయి కూడా ఆయన సొంతంగా వాడుకోలేదు. అంత నిజాయితీపరుడు. ఆయన దగ్గరికి వెళ్దాం రావయ్యా బాబు అన్నా. నేను రానివ్వు, నేనున్నాను అని చెప్పి నేను వచ్చినప్పుడు అలా చెప్పా. లేదు, ఆ ముగ్గురిని పిలిపిస్తాన్నా, నేను చాలకపోతే అక్కడ తీసుకెళ్దామన్నా, ఒక ఫోన్ కాల్తో అయిపోద్దన్నా. నేను అరసవల్లిలో ఉన్న తిరుమలరావు ఇంటికి వెళ్లిన బాధితులు, అబ్బాయి ఇల్లు కట్టినప్పుడు నా డబ్బులతో కట్టాను, మా నాన్నలు తీసుకున్నారు, వాడితో మాకు సంబంధం లేదు అని అతని తండ్రి స్పందించినట్టు సమాచారం. కట్టుకున్నాడు. బాధితులకు న్యాయం ఎప్పటికీ. ఇలాంటి అనుభవజ్ఞుల్లా మాట్లాడే మోసగాళ్లు భవిష్యత్తులో మరిన్ని ఊర్లలో నూతన రూపాలలో మోసాలకు పాల్పడే ప్రమాదం.
సమాజం, పోలీసులు కలిసి చురుకైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కేసు విచారణ జరిపించి ఇంటి విలువలను స్వాధీనం చేసి బాధితులకు తిరిగి న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అనేక మంది బాధితుల దగ్గర చాలా సాక్ష్యాధారాలు ఉన్నట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎంతో బాధపడుతున్నారు. ఈజీ మనీ అంటూ మాయ మాటలతో లక్షల డబ్బులు గప్పించిన తిరుమలరావు విశ్వాసాన్ని వాడుకున్న వ్యాపారం.